మద్యం మత్తులో హెడ్ మాస్టర్ వీరంగం సృష్టించాడు. ఎంక్వైరీకి వెళ్లిన డిప్యూటీ డీవీఓ పైన చిందులు వేశాడు. విజయనగరం జిల్లా కుంటిన వలస స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెడ్ మాస్టర్ రోజు తాగి వస్తున్నాడని స్కూల్ చైర్మన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈఓ పైన మద్యం మత్తులో ఉన్న హెడ్ మాస్టర్ చిందులు వేశారు. హెచ్ఎం తీరుపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈఓ తెలిపారు. ఎప్పుడు మాట్లాను గిరి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ వేస్ట్ చాలా వేస్ట్ సార్ నేను ఎంత డ్యూటీ చేస్తున్నా తెలుసా? నేను వస్తాను అది వెళ్తాను చూడండి రిపోర్ట్ షార్ట్లో మీ పైకి పెడతాను, పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్ని కూడా. నా డిప్యూటీగా వచ్చాను, నాకు పెట్టకండి. విచారణ కూడా వచ్చాను. ఎందుకు అమ్మా మిమ్మల్ని అతనే సర్పంచ్ గిరేరండి వస్తాను. కొన్నారా? కొన్నారు. మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు. సరే. ఇక స్కూల్లో హెడ్ మాస్టర్ తీరు వ్యవహరించిన తీరుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్. ప్రసన్న మెంటాడ మండలం కుంటిన వలస హెచ్ఎం రామకృష్ణారావు గత కొన్ని రోజుల నుంచి కూడా మద్యానికి బానిసయ్యాడు. తాను మద్యానికి బానిసవడమే కాకుండా తోటి ఉపాధ్యాయుని రామారావుతో కలిసి ప్రతిరోజు కూడా స్కూల్లోనే మద్యం సేవిస్తున్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంటుంది. అంటే స్కూల్ ఈవినింగ్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి స్కూల్లోనే మద్యం సేవిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దీన్ని చూసినటువంటి గ్రామస్తులు అక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ సూర్యారావుకి అయితే ఫిర్యాదు చేశారు. చేసిన తర్వాత ఆయన కూడా ప్రత్యక్షంగా చూసిన తర్వాత డిఈఓ ఆఫీస్ కి ఫిర్యాదు చేశారు. చేసిన తర్వాత ఆయన్ని డిప్యూటీ డిఓ మోహన్ రావుకి ఈ బాధ్యత అప్పగించి ఆయన ఎంక్వైరీకి అయితే పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మోహన్ రావు నివేదిక మొత్తం అంతా తీసుకున్నారు. అయితే మోహన్ రావు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనం ఒక్కసారిగా పరిశీలించవచ్చు. అంటే ఏదైతే హెడ్ మాస్టర్ రామకృష్ణారావు యొక్క ప్రవర్తన కూడా మనం చూడొచ్చు. తోటి ఉపాధ్యాయుడు అదేవిధంగా తనతో పాటు డైలీ ఆల్కహాల్ సేవిస్తున్నటువంటి రామారావుపై అక్కడే చిట్టి చేసుకున్నాడు. మరోపక్క మరో విషయం మనం చూసుకుంటే స్కూల్ క్లాస్ రూమ్ లో హెడ్ మాస్టర్ రూమ్ లో కూడా కొన్ని మద్యం బాటిల్ కూడా కనబడినట్లయితే మనకి తెలుస్తా ఉంది. సో ఈ ఘటన అంతటిని కూడా మొత్తం అంతా కూడా విచారించి డిఈఓకి అయితే పంపిస్తామని చెప్పేసి డిప్యూటీ డిఈఓ మోహన్ రావు కూడా తెలియజేయడం జరిగింది. దీనిపై కూడా విచారణ చేసిన తర్వాత కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్. పైకి పెడతాను, పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్ని కూడా. నా డిప్యూటీగా వచ్చాను, నాకు పెట్టకండి. విచారణ కూడా వచ్చాను. ఎందుకు అమ్మా మిమ్మల్ని అతనే సర్పంచ్ గిరేరండి వస్తాను. కొన్నారా? కొన్నారు. మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు. సరే. ఎప్పుడు చేసి కాకండి పని దాకా వెళ్తారు. ఇప్పుడు అడగలేదు. అడగలేదు.